ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యాకు మద్దతుగా అటు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ కూడా రంగంలోకి దిగారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పెద్ద ఎత్తున అటు ఉక్రెయిన్ పైన దాడులు కొనసాగిస్తూ ఉండగా ఏకంగా ఇప్పుడు కిమ్ ఏమంటున్నాడంటే, నేను కూడా రష్యాకి సైన్యాన్ని పంపిస్తా, నేను కూడా ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తా, రష్యాకి సపోర్ట్ గా ఉంటానని చెప్పి కిమ్ ప్రకటించడం ఒక రకంగా అందరినీ ఆందోళన గురి చేస్తుంది. దానికి సంబంధించిన బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ని మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. రష్యాకి మరో 30,000 మంది సైనికులను పంపించేందుకు కిమ్ సిద్ధమయ్యారట. రష్యాకి నార్త్ కొరియా సాయం పైన ఉక్రెయిన్ ఆగ్రహం వెళ్లగక్కుతోంది. కిమ్ తమ అత్యున్నత దళాలని రష్యాకు సాయంగా పంపి సొంత దేశాన్నే సమస్యలో నెడుతోందని చెప్పి ఉక్రెయిన్ రక్షణ మంత్రి మాట్లాడుతున్నారు. ఇప్పటికే గతేడాది 11,000 మంది సైనికుల్ని రష్యాకి పంపారు కిమ్. ఉక్రెయిన్ ను అంతం చేయడమే లక్ష్యంగా రష్యా బిగ్ స్కెచ్ వేస్తోంది. అయితే దానికి కిమ్ కూడా సహాయం చేస్తున్నాడు. సో మనం చూస్తున్నాం, డెఫినెట్ గా ఇక్కడ మాట్లాడడం సమంజసం కాదేమో ఒక దేశాధ్యక్షుని పట్టుకొని, బట్ డెఫినెట్ గా ఇక్కడ మాట్లాడాల్సిందే. మీకు అర్థం కావడం కోసం నేను మీ భాషలో మాట్లాడుతున్నాను. చూడడానికి కాస్త కమెడియన్ కనిపించిన, కామెడీగా కనిపించిన, కొంత ఆ కట్టింగ్, ఆయన వేషాధారణ, ఆయన హైట్, పర్సనాలిటీ కామెడీగా అనిపించిన ద మోస్ట్ డేంజరస్ ఇన్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ కూడా ఒకరు. ఎందుకు ఇక్కడ మోస్ట్ డేంజరస్ అంటుందనంటే, అమెరికా అధ్యక్షునే నువ్వెంత, నీ లెక్కెంత, డొనాల్డ్ ట్రంప్ అయితే ఏంటి, ఇంకేదైతే ఏంటి, నాకేంటి నీతో అన్నట్టుగా ఒకానొక సందర్భంలో ఆయన గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడనే హెచ్చరించారు. అంటే అటువంటి వ్యక్తి కిమ్. సో ఇప్పుడు కిమ్ ఏం చేస్తున్నారంటే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ ఇక మాట వినదు. ఉక్రెయిన్ కి బ్రిటన్ దేశాలు సపోర్ట్ ఇస్తున్నాయి, నాటో దేశాలు సహకరిస్తున్నాయి. కాబట్టి రష్యా నేను నీకు తోడవుతున్నా అని చెప్పి గతంలోనే 11,000 మంది సైనికులను పంపించి ఉక్రెయిన్ పైన దాడులు చేశాడు కిమ్. ఇప్పుడు ఏకంగా 30,000 మంది సైనికుల్ని కిమ్ రష్యాకి పంపించబోతున్నాడు. ఒక రకంగా అటు సైబీరియా నుంచి అటు డైరెక్ట్ గా ఉక్రెయిన్లోకి ఎంట్రీ ఇచ్చి ఉక్రెయిన్లో రష్యా సంబంధించిన సైన్యానికి మద్దతుగా నిలబడుతూ ఉక్రెయిన్ అంతమొందించాలని లక్ష్యంతో ఉన్నారట. కివ్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ విషయాన్ని ఎప్పుడు వెల్లడించాయి. సో 30,000 మంది సైనికుల్ని కిమ్ పంపిస్తూ ఉన్నారని చెప్పి కీవ్ అంటే ఇక్కడ ఉక్రెయిన్లోని ఒక ప్రధాన నగరం కీవ్ అనేది. సో కీవ్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పుడో వెల్లడించాయి. సో రానున్నటువంటి కొన్ని నెలల్లో ఈ సైనిక బృందాలు రష్యాలోకి రాబోతున్నాయట. రష్యాలోకి యుద్ధరంగంలోకి వాళ్ళకు అడుగుపెట్టి ఉక్రెయిన్ పైన దాడి చేయబోతున్నట్టు చెప్తున్నారట. అయితే గతంలోనే పోయిన ఏడాది నవంబర్లోనే సుమారుగా 11,000 మంది సైన్యం ఆల్రెడీ వచ్చారు. కీవ్ ప్రాంతానికి వెళ్ళిపోయారు. కొంత ఉక్రెయిన్ పై రష్యా చేసిన దాడిలో వీళ్ళు కూడా పాలు పంచుకున్నారు, భాగస్వామయ్యారు. అయితే ఈ నేపథ్యంలో మరోసారి కిమ్ ఏమంటున్నారంటే, ఆ 11,000 మంది కాదు, ఇంకా 30,000 మంది పంపిస్తా, ఉక్రెయిన్ అంతం తేలుస్తా, ఉక్రెయిన్ అంతం చేస్తా అన్నట్టుగా కిమ్ మాట్లాడుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కిమ్ కి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. రష్యాకి సపోర్ట్ చేస్తూ ఉక్రెయిన్ ఇక డైరెక్ట్ గా ఉక్రెయిన్ కి కిమ్ కి ఎటువంటి విభేదాలు లేవు. ఉక్రెయిన్ కి అటు నార్త్ కొరియాకి ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ ఉక్రెయిన్ కి అమెరికా సపోర్ట్ చేయడం, నాటో దేశాలు సహకరించడం, ఆ తర్వాత బ్రిటన్ సహకరించడం, ఇవన్నీ కూడా కిమ్ ని కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి, కిమ్ ని ఇబ్బందులు పెడుతున్నాయి. సో డైరెక్ట్ గా వారిపైన యుద్ధాన్ని చేసి వీళ్ళందరి నోర్లు మూయించాలనుకుంటున్నాడు కిమ్. నేను మళ్ళీ చెప్తున్నాను, హీ ఈస్ ద మోస్ట్ డేంజరస్ పర్సన్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ కంట్రీస్. పశ్చిమాసియా దేశాల్లో చాలా పక్కాగా ఒక రకంగా డేంజరస్ ప్రెసిడెంట్ గానే అభివర్ణించవచ్చు. సో గతంలో 11,000 సైన్యం, ఇప్పుడు 30,000, అంటే సుమారుగా అటు ఇటుగా 50,000 సైన్యాన్ని నార్త్ కొరియా నుంచి రష్యాకి పంపిస్తున్నాడు కిమ్. అంటే రష్యాకి ఏ స్థాయిలో కిమ్ సహకరిస్తున్నాడు అర్థం చేసుకోండి. ఈ డైరెక్ట్ గా ఉక్రెయిన్ పైన యుద్ధం, ఉక్రెయిన్ పైన కోపం, ఉక్రెయిన్ పైన పగ కాదు. అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు కదా, డొనాల్డ్ ట్రంప్ ఎక్కడుంటే అక్కడ ఏంటి నువ్వు చేసేది, నేను వస్తున్నానట్టుగా డైరెక్ట్ గా రంగంలో దిగేటువంటి ఒక ధైర్యం, స్థైర్యం అన్ని రకాలుగా అందిపుచ్చుకున్న వ్యక్తి ఈ కిమ్. సో చూడడానికి కమెడియన్ కనిపించినా, చూడడానికి కొంత ఇబ్బందిగా ఉన్నా కూడా హీఈస్ ద మోస్ట్ డేంజరస్ పర్సన్. ఒకసారి నేను మరింతగా మీకు అప్డేట్స్ అందించే ముందు రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఎటువంటి యుద్ధ పరిణామాలు చోటు చేసుకుంటానని ఒకసారి విజువల్స్ చూద్దాం. Бомба же у него там на самолете. Еще взрыв. Пиздец. Давайте из дома. Бомба же у него там на самолете.
అయితే గతంలో పంపించినటువంటి 11,000 మంది సైనికుల్లో 4,000 మంది ఆల్రెడీ కొంత ఇబ్బందుల పడి గాయాల పాలవడమో లేదంటే ఆల్రెడీ వాళ్ళంతా కూడా యుద్ధ నేపథ్యంలో వీరమరణం పొందడం జరిగిందన్నట్టుగా అక్కడి నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఇదంతా కూడా ఈ డాటా ఎవరో కిమ్ చెప్పిందో రష్యా చెప్పిందో కాదు, ఈ విషయాల్ని మొత్తాన్ని కూడా అక్కడి ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు బయటపెట్టాయి. మా పైన కిమ్ ఈ రకంగా కాలు దూవుతున్నాడు, కిమ్ ఈ రకంగా ఒక రకంగా ఆగ్రహావేశాలు వెళ్ళిపోయి మాపై యుద్ధం చేసి మమ్మల్ని అంతమొందించాలనుకుంటున్నాడు. సో కిమ్ యొక్క చర్యలు ఏకంగా ఆ దేశాన్ని కూడా సమస్యల్లోకి నెట్టబోయబడుతున్నాయని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటుగా అటు ఉక్రెయిన్కి సంబంధించిన రక్షణ శాఖ మంత్రి కూడా మాట్లాడుతున్నాడు. అయితే నార్త్ కొరియా నుంచి సైనికులను రవాణా చేసేందుకు రష్యా ట్రాన్స్పోర్ట్ విమానాలను సిద్ధం చేసిందట. అట్ ద సేమ్ టైం వీరిని సైబీరియా, అక్కడ నుంచి నార్త్ కొరియా నుంచి సైన్యం రాగానే సైబీరియా మీదుగా ఉక్రెయిన్లోకి వీరందరినీ కూడా చొరబడేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారట. గతేడాది కూడా సైనికుల్ని తరలించేందుకు ఒక యుద్ధ నౌకని పంపిస్తే ఆ నౌక రష్యా ఓడరేవి కూడా చేరింది. ఆల్రెడీ అక్కడికి సైన్యం వచ్చారు. నార్త్ కొరియా నుంచి పెద్ద మొత్తంలో వేల సంఖ్యలో సైన్యం కూడా వచ్చారన్నట్టుగా కివ్ సంబంధించిన ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇటీవల ఉక్రెయిన్కి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ రుస్తెం ఉమ్రోవ్ ఈ విషయాన్ని మాట్లాడుతూ కిమ్ సైన్యాన్ని పంపించి తనకు కూడా సమస్యని కొని తెచ్చుకుంటున్నారు. అంటే ఉక్రెయిన్ భావన ఎలా ఉందనంటే రష్యాని మేము ఆల్రెడీ ఢీకొడుతున్నాం, రేపటి రోజున నార్త్ కొరియా కనుక కిమ్ కనుక వెనక్కి తగ్గకపోతే ఇక కిమ్ అంతు కూడా చూస్తాం, మాతో పెట్టుకుంటే ఎవడైనా సరే డెఫినెట్గా ఇబ్బందుల పాలవుతారన్నట్టుగానే ఇండైరెక్ట్గా హెచ్చరిక జారీ చేస్తూ ఉక్రెయిన్ రక్షణ మంత్రి రుస్టెం మాట్లాడుతున్నారు. సో అత్యున్నత దళాలని పంపించి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు, అనవసరంగా సమస్యలోకి నెట్టవేయబడుతున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున ప్యాంగ్యాంగ్ సేవలని, అంటే అక్కడి ఆర్మీ సేవలని, నార్త్ కొరియా ఆర్మీ సేవలని వినియోగించుకున్నందుకు గాను ఏడాది కాలం పూర్తయిన తర్వాత యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా జరిగాయట. రష్యాలో యానివర్సరీ సెలబ్రేషన్ జరిగితే ఆ ఉక్రెయిన్ రష్యాకి సంబంధించిన ఆ సత్సంబంధాలతో పాటుగా రష్యాకి నార్త్ కొరియాకి సంబంధించిన సత్సంబంధాలతో పాటుగా నార్త్ కొరియా తన సైన్యాన్ని పంపించి ఏడాది పూర్తయిన సందర్భముగా ఏకంగా యానివర్సరీ కూడా జరుపుకుంది. ఆ యానివర్సరీలో కిమ్ కూడా పార్టిసిపేట్ చేశాడట. సో ఇప్పటివరకు కొంత ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఆగిపోయింది. రష్యా కూడా వెరీ గ్రేట్ అమెరికన్ ప్రెసిడెంట్ అంటూ పుతిన్ మాట్లాడుకోవడం చూస్తుంటే ఆయన చెప్తున్న ప్రకారంగా సీజ్ ఫైర్కి సిద్ధమయ్యాడేమో అనేటువంటి భావన కూడా కలిగింది. కానీ ఆ సీజ్ ఫైర్ సంగతి అటు ఉంచితే కిమ్ ఎంట్రీ ద్వారా ఇంకా యుద్ధం మరొక నెక్స్ట్ లెవెల్ వెళ్ళబోతోంది. కిమ్ మళ్ళీ చెప్తున్నాను, ద మోస్ట్ డేంజరస్ ప్రెసిడెంట్ ఇన్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, బికాస్ ఆయన డైరెక్ట్గా గతంలో డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు కాకుండా పోయినసారి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే నువ్వెంత నీ లెక్కెంత అని హెచ్చరించి ఒక రకంగా స్ట్రాంగ్గా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ పరిణామాల నుంచి ఇప్పుడు మళ్ళీ ఉక్రెయిన్కి పైన యుద్ధానికి దిగడం కారణం మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఎక్కడుంటే అక్కడికి వస్తానంటాడు ఆయన. ఇరాన్పై యుద్ధం చేసినందుకు ఇరాన్కి సపోర్ట్ చేసి నేను డొనాల్డ్ ట్రంప్ సంగతి చూస్తానని హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ అమెరికా ఇండైరెక్ట్గా రష్యాపై దాడి చేస్తున్న క్రమంలో కిమ్ మళ్ళీ వచ్చి నేను తెలుసుకుంటా, నేను డొనాల్డ్ ట్రంప్ని కంట్రోల్ చేస్తాను, వెళ్ళి ఉక్రెయిన్ పైన దాడి చేయనట్టుగానే రష్యా అధ్యక్షుడు పుతిన్కి మరింతగా సపోర్ట్ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఏదేమైనా రష్యా ఉక్రెయిన్ యుద్ధం చరిత్ర అతిపెద్ద దాడిగా జరిగే అవకాశం కూడా ఉంది. అయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక దాడి అతిపెద్ద దాడిగా అభివర్ణించవచ్చు. బికాస్ సుమారుగా కొన్ని వేల సంఖ్యలో డ్రోన్లు మిసైళ్లతో ఉక్రెయిన్ పైన రష్యా విరుచుకుపడింది. అదే స్థాయిలో ఉక్రెయిన్ కూడా గతంలో ఇక్కడ కుర్స్క్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది, అది బార్డర్ ఏరియా, రష్యా ఉక్రెయిన్కి చాలా సమీపంగా ఉండే బార్డర్ ఏరియా. సో బార్డర్ ఏరియాలకు వచ్చి ఉక్రెయిన్ డైరెక్ట్గా రష్యా అధ్యక్షుడు ప్రయాణిస్తున్నటువంటి ఆ విమానం పైన టార్గెట్ చేసి డ్రోన్ ని ప్రయోగించగలిగింది. ఆ తర్వాత డైరెక్ట్గా రష్యా భూభాగంలోకి వచ్చి రష్యాలో సుమారుగా ఉక్రెయిన్ నుంచి 4,300 కిలోమీటర్ల దూరం వరకు వచ్చి కొన్ని వందల సంఖ్యలో డ్రోన్లతోని రష్యాలో ఉన్నటువంటి కొన్ని యుద్ధ విమానాలు పేల్చేసింది. ఏకంగా $7 మిలియన్ నష్టాన్ని ఉక్రెయిన్ రష్యాకి పెద్ద ఎత్తున నష్టం వాటిలే విధంగా చేసింది. ఇదిలా ఉంటే ఈ నెల 29న కూడా ఒక భారీ దాడికి యత్నించింది రష్యా ఉక్రెయిన్ యుద్ధ చరిత్రలో. ఇది అతిపెద్ద దాడిగా చూడొచ్చు. సో ఆ దాడి ఏంటంటే కనుక సుమారుగా 60 మిసైళ్లను ఉపయోగించింది, 477 డ్రోన్లు 60 మిసైళ్లను ఉపయోగించి ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకారంగా రష్యా ఉక్రెయిన్ పైన చేసినటువంటి దాడిలో రష్యా నుంచి 500 డ్రోన్లు 60 మిసైళ్లు ఈ రకంగా ఉక్రెయిన్ ని ఉక్కిరి విక్కిరి చేసింది, ఒక రకంగా పటాపంచలు చేసేసింది. ఇక ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థల దగ్గర నుంచి 385 డ్రోన్లు మరియు మిసైళ్లను కూల్చివేసినట్టుగా
పేర్కొన్నప్పటికీ కొన్ని దాడుల్లో విజయవంతంగా లక్ష్యాలని చేరుకున్నాయి. దీనివల్ల 18 ప్రాంతాలు నష్టం జరిగినట్టుగా అక్కడ ఉక్రెయిన్ చెప్తోంది. కాగా ఈ దాడిని జూన్ 1న ఉక్రెయిన్ నిర్వహించినటువంటి ఆపరేషన్ స్పైడర్ వెబ్, ఉక్రెయిన్ ఆపరేషన్ స్పైడర్ వెబ్ అని చెప్తోంది. సో ఆపరేషన్ స్పైడర్ వెబ్ దాడికి ప్రతీకారంగా జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఇందులో ఉక్రెయిన్ రష్యన్ వైమానిక బేస్ల పైన డ్రోన్ దాడులు చేసి 41 రష్యన్ విమానాలను ధ్వంసం చేసి $7 మిలియన్ నష్టాన్ని చేకూర్చింది. సో ప్రస్తుతానికి కిమ్ ఎంట్రీ ఇచ్చాడంటే ఇక యుద్ధం నెక్స్ట్ లెవెల్ వెళ్ళబోతోంది. కిమ్ దెబ్బతో రష్యా యుక్రెయిన్ యుద్ధం మరింతగా తీవ్రతరం కాబోతోంది. Еще взрыв.